జీవితంలో చాలా గొప్ప మార్పు రావాలి అని నువ్వు ఎదురు చూస్తున్నావా? మరి ఆ మార్పు ఎలా సాధ్యమవుతుంది? జీవితంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి? నీ ఆర్థిక విషయాల్లో అద్భుతాలు ఎలా జరుగుతాయి? నీ సమాజంలో నీ గౌరవ విషయంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి? నీ ఆరోగ్య విషయంలో అద్భుతాలు జరిగి నీకు ఆరోగ్యం ఎలా వస్తుంది? జీవితంలో అద్భుతాలు జరగాలంటే దానికి మూలం మనిషి కలిగి ఉన్న విశ్వాసం, ద పవర్ ఆఫ్ ఫెయిత్. నీకు తెలుసా నీలోని విశ్వాసమే నీ జీవితంలో అద్భుతాలకు మూలమని? నీకు తెలుసా బలమైన విశ్వాసం కలిగి ఉంటే అద్భుతాలు జీవితంలో జరుగుతాయని, మిరాకిల్స్ మనం చూస్తామని నీకు తెలుసా విషయం? నీ జీవితంలో అనేక సమస్యలు ఉండొచ్చు. ఈ సమస్యలు ఎలా అధిగమించాలి అన్న ఆలోచన నీలో ఉంటే తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీలో ఉన్న బలమైన విశ్వాసం సమస్యల్ని కూడా అవకాశాలుగా మార్చగలిగే శక్తిని కలిగి ఉంది. సమస్యల్ని అవకాశాలుగా మార్చుకోవాలనుకుంటే నీలో విశ్వాసాన్ని జనింప చేసుకోవాలి, విశ్వాసాన్ని బలంగా మార్చుకోగలగాలి. అసాధ్యం అనిపించే పనులు కూడా నువ్వు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ డివైన్ పవర్ యొక్క సహాయం వల్ల ఈజీగా సాధ్యమవుతూ ముందుకెళ్తుంటాయి. దీని నుంచి భగవద్గీత గ్రంథం స్పష్టంగా చెప్తుంది. భగవద్గీతలో 4వ అధ్యాయం 39వ శ్లోకాన్ని పరిశీలిస్తే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏ వ్యక్తి అయితే మనసులో విశ్వాసం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి జ్ఞానాన్ని, విజయాన్ని, శాంతిని సంప్రాప్తించుకుంటాడు. నీ జీవితంలో జ్ఞానం కావాలా? నీ జీవితంలో సక్సెస్ కావాలా? నీ జీవితంలో మనశ్శాంతి, ఆరోగ్యం కావాలా? అది కేవలము నీ మనసులో ఉన్న విశ్వాసం వల్లే సాధ్యమవుతుంది. సో ఏం చేయాలి? మన విశ్వాసాన్ని పాజిటివ్గా చేసుకోవాలి, విశ్వాసాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది విశ్వాసం యొక్క అద్భుతము, మహత్యం గురించి. ఇదే విషయం గురించి బైబిల్ చెప్తుంది. బైబిల్ మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యంలో, నీ విశ్వాసమే నీకు స్వస్థత కలగచేస్తుంది. నువ్వు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నావా? అనేక సంవత్సరాల నుంచి రకరకాల జబ్బులతో బాధపడుతున్నావా? షుగర్ ఉందని, బీపీ ఉందని, క్యాన్సర్ ఉందని, లేక మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, ఏదో రకమైన సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, థైరాయిడ్ ఉందని చెప్పేసి, రాత్రి నిద్ర పట్టడం లేదని చెప్పేసి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎసిడిటీతో బాధపడుతున్నావా? వీటన్నిటికి కూడా ముడిపడి ఉంది నీ ఆలోచన విధానం, నీలో ఉన్నటువంటి విశ్వాసం. సో నీ ఆలోచన, నీ విశ్వాసాన్ని పాజిటివ్గా మార్చుకొని దాన్ని ఎప్పుడైతే బలపరుచుకుంటావో నీకు స్వస్థత కలుగుతుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. స్పష్టంగా బైబిల్ కూడా చెప్తుంది. ఖురాన్ గ్రంథంలో 23వ అధ్యాయం 1 నుంచి 11 వాక్యాలు పరిశీలిస్తే స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, నిశ్చయముగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు విజయవంతులవుతారు, శాంతిని పొందుతారు. నీ జీవితంలో సక్సెస్ కావాలన్నా, నీ జీవితంలో ప్రశాంతత, మనశ్శాంతి కావాలన్నా, నీ జీవితంలో మెరుగుపడాలన్నా నువ్వు చేయాల్సిందేంటి? విశ్వాసం కలిగి ఉండాలి, పాజిటివ్ బిలీఫ్స్ కలిగి ఉండాలి. దాని తగ్గట్టుగా నీ స్టెప్స్ కూడా ఏమవుతాయి? పాజిటివ్గా ఉంటాయి, నీ నిర్ణయాలు పాజిటివ్గా ఉంటాయి, రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా వస్తాయి. అసలు విశ్వాసం అంటే ఏంటి? దేన్ని విశ్వాసం అంటారు? ఏ స్థాయిలో నమ్మితే దాన్ని విశ్వాసం అంటారు? కంటికి కలవడం దాన్ని కూడా నమ్మడము, అది కూడా బలంగా నమ్మడాన్ని విశ్వాసం అంటారు. ఉదాహరణకి ఒక ఊరిలో మొత్తం కరువు ఉంది, వర్షాలు కురవడం లేదు. ఆ ఊరు ప్రజలందరూ కూడా వర్షాలు కురవాలని ప్రార్థన చేద్దామని ఊరు బయటికి వెళ్ళారు, అక్కడ ప్రార్థన చేద్దామని. కానీ అక్కడ ఒక్క పిల్లవాడు మాత్రము గొడుగు తీసుకెళ్ళాడు. వర్షం కురుస్తుంది, నేను తడిచిపోతాను కదా, తడవకుండా ఉండాలని గొడుగు కావాలని గొడుగు తన చేత తీసుకెళ్తాడు. అది విశ్వాసం. చేసిన ప్రార్థనకి నాకు రిజల్ట్ వస్తుంది అన్న విశ్వాసం, నా జీవితంలో మార్పు వస్తుంది అన్న విశ్వాసం. మరి ఆ బాలుడు కలిగి ఉన్న ఆ విశ్వాసం యొక్క మూలంగానే అద్భుతం జరిగింది, అక్కడ వర్షం కూడా కురిసింది. సో నీ జీవితం గురించి నీకున్న విశ్వాసం ఏంటి? నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని నువ్వు విశ్వసిస్తున్నావు? నీకున్న నమ్మకం ఏంటి? నీ బలమైన నమ్మకం ఏంటి? నీ విశ్వాసం బలహీనంగా ఉందా, బలంగా ఉందా? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఆ డివైన్ పవర్ నీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాడని నువ్వు నమ్ముతున్నావు? నువ్వు నమ్ముతున్నటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేదాలు, వీటి మీద నమ్మకం మాత్రమే ఉందా? విశ్వాసం ఉందా? దానిలో ఏదైతే చెప్పబడిందో దాన్ని విశ్వసించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఫెయిత్ లేకుండా మిరాకిల్స్ జరగవు. విశ్వాసం లేకుండా జీవితంలో అద్భుతాలు జరగవు. నీ జీవితంలో అద్భుతాలు జరగాలని ఎదురు చూస్తుంటే నీ విశ్వాసం నీలో ఉండాలి, ఆ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఏ వ్యక్తి అయితే విశ్వాసాన్ని బలపరుచుకుంటాడో ఆ వ్యక్తి ఆ డివైన్ పవర్తో ట్యూన్ అయిపోయి ఉంటాడు. ఆ డివైన్ పవర్ యొక్క బ్లెస్సింగ్స్ తన జీవితంలో స్పష్టంగా చూస్తాడు. ఫెయిత్ క్రియేట్స్ మిరాకిల్స్. నువ్వు నమ్మినట్టుగానే నీ జీవితం జరుగుతుంది, నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూస్తున్నావు. సో ఇక్కడ బలపరుచుకోవాల్సింది నీలో ఉన్న విశ్వాసాన్ని. అప్పుడే నీ ఫ్యూచర్ కూడా మారుతుంది, నీ ఫ్యూచర్లో అద్భుతాలు నువ్వు చూస్తావు. సో ఇది ఎలా సాధ్యమవుతుంది అనొచ్చు. సార్, నా విశ్వాసాన్ని బలపరుచుకునే పద్ధతి ఏంటి? నా విశ్వాసాన్ని ఎలా పాజిటివ్గా చేసుకోవాలి? నాలో ఉన్న నెగిటివిటీని పాజిటివిటీలో ఎలా మార్చుకోవాలి? నాలో ఉన్న అపనమ్మకాలని నమ్మకంగా ఎలా మార్చుకోవాలి? నాలో ఉన్న విశ్వాసాన్ని బలపరుచుకోవడం ఎలా అంటే అది కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా అడ్వాన్స్డ్గా పనిచేసేటటువంటి డివైన్ మైండ్ సెట్ మిరాకిల్స్ ద్వారానే సాధ్యమవుతుంది. డివైన్ మైండ్ సెట్,
ఆ డివైన్ పవర్, ఆ సృష్టికర్త భగవంతుడు ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండవని మానవుడికి చెప్పాడో అలాంటి ఆలోచనే డివైన్ మైండ్ సెట్. అప్పుడే మెరాకిల్స్ జరుగుతాయి. సో మన ధర్మశాస్త్రాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ మరియు వేద శాస్త్రాలు బోధించేటటువంటి డివైన్ మైండ్ సెట్ తెలుసుకొని లైఫ్లో మెరాకిల్స్ పొందండి. ఇంకెందుకు ఆలస్యం, కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లైఫ్లో గొప్ప మార్పు తెచ్చుకోండి. హాయ్, హలో. మీ గురించే మీకు ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను. ఒక 2-3 నిమిషాలు టైం కేటాయించి మొత్తం వినండి. అదేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఇంతకీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి అని మనం అడిగామనుకోండి, ఎవరైనా అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేను ఎప్పుడు వినలేదండి అంటారు. కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో విన్నాను కానీ స్పష్టంగా తెలియదు, క్లారిటీ రాలేదు, నాకు అర్థం కాలేదని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే పెద్ద మూఢనమ్మకము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మోడర్న్ సైన్స్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ధార్మిక విషయాలకి వ్యతిరేకమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమీ లేదు, కళలు కనటమే, ఏదైతే నువ్వు కలగంటావో అది నీ జీవితంలోకి వస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది కళ్ళగంటే జరిగిపోతుందా అని చెప్పేసి వాదించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నువ్వు ఏదైతే ఆకర్షిస్తావో అది నీ జీవితంలోకి వస్తుంది, అదే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వేదాలకి, భగవద్గీతకి విరుద్ధమైన కాన్సెప్ట్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఇది బైబిల్కి సంబంధించింది కాదు, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇంకొంతమంది అయితే ఇది ఖురాన్లో లేనటువంటి మాట, లా ఆఫ్ అట్రాక్షన్ ఖురాన్ ఎక్కడ బోధించలేదు, ఖురాన్కి వ్యతిరేకంగా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అని. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా రకాల ఆలోచనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కొంతమంది అంటారు డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేదే లా ఆఫ్ అట్రాక్షన్ అని కొంతమంది అంటారు. కొంతమంది లేదు జీవితంలో నీకు ఏది కావాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధించుకోవచ్చు అని మరికొంతమంది అంటారు. ఇంకొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బాగా డబ్బున్నోళ్ళు చేసేటువంటి ప్రాక్టీస్ చేసేదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొంతమంది అంటారు. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ అన్ని క్వశ్చన్స్కి సమాధానంగా మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే స్పెషల్గా ఒక 2 hours వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేశాను. వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి. వాస్తవం ఏంటంటే ఒక మాటలో నేను మీకు చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది మూఢనమ్మకం కాదు, ఇది మోడర్న్ సైన్స్ కూడా కాదు, ఇది ధార్మిక గ్రంథాలలో వెలుగును ఉన్నటువంటి సైన్స్. వైదిక్ సైన్స్, వేద శాస్త్రాలైనా, ఉపనిషత్తులైనా, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, ఈ గ్రంథాల వెలుగులో ఉన్నదే ఎగ్జాక్ట్లీ వాస్తవానికి లా ఆఫ్ అట్రాక్షన్. ఎవరో ఏదో పుస్తకం రాసేసారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అదే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటే పొరపాటు. వాస్తవానికి ధార్మిక గ్రంథాలు చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ లైఫ్లో కావాల్సింది మీరు ఎలా సాధించుకోవాలో మీకు తెలియాలనుకుంటే, మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా దూరం చేసుకోవాలో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ కళను పూర్తి చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఇది ధార్మిక గ్రంథాల వీళ్ళలోనే మనం తెలుసుకోవాలి. దీనికోసమే 2 గంటల స్పెషల్ వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేయడం జరిగింది. 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉన్నటువంటి ఈ వర్క్షాప్ యాక్చువల్ ఫీజ్ 3000 రూపీస్. కానీ ఇప్పుడు మీకోసం పెద్ద గుడ్ న్యూస్ ఉంటే కేవలం 46 రూపీస్కే మాత్రమే. ఎస్, నిజమే విన్నారు, 46 రూపాయలకి మాత్రమే మీకు వర్క్షాప్ ఉంది. వెంటనే కింద లింక్ ప్రెస్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. 2 hours క్లారిటీ పొందండి. లైఫ్లో గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఉపయోగపడుతుంది. అది ఆరోగ్యమైనా, డబ్బైనా, పేరు ప్రఖ్యాతులైనా, ఇంకేదైనా కానివ్వండి. ఆల్ ద బెస్ట్. ఎదురు చూస్తుంటాను. రిజిస్టర్ చేసుకోండి, కలుద్దాం.